ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు పంజాబ్లో కూడా విజయాలు పెద్దగా సాధించలేకపోయింది. ఢిల్లీలోనైతే యాజ్ యూజువల్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికలకు పట్టించుకోలేదు. కానీ పంజాబ్లో కూడా బీజేపీ ఆప్ అధికారం ఉంది. ఇక్కడ పంజాబ్లో 13 సీట్స్ ఉన్నాయి. ప్రధానమైన పోటీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్కు ఆప్కు మధ్యనే జరిగింది. అందుకే ఈ రెండు పార్టీలు ఢిల్లీలో పొత్తు పెట్టుకోగలిగిన పంజాబ్లో పొత్తు పెట్టుకోలేకపోయాయి. సో సీట్లు ఇప్పుడు చూసినా 13 సీట్లలో 7 సీట్లు 7 కాంగ్రెస్ గెలుచుకుంది, 3 ఆప్ గెలుచుకుంది. ఇక 2 ఇండిపెండెంట్లుగా రాడికల్ సిక్ ఐడియాలజీకి రిప్రజెంట్ చేసే వాళ్ళు గెలిచారు. అదొక ఆందోళనకర విషయం. అమృత్పాల్ సింగ్ వారిస్ పంజాబ్ డే అని సిక్ రాడికల్ ఎలిమెంట్స్ బింద్రాన్ వాలే స్ఫూర్తితో పనిచేస్తున్నామని చెప్పి అతను గెలిచాడు. ఇందిరాగాంధీ హంతకుడైన బియాన్ సింగ్ కుమారుడు కూడా గెలిచాడు. వీళ్ళిద్దరూ ఇండిపెండెంట్గా గెలిచారు. సో ఆప్ వాస్తవంగా పంజాబ్ నుంచి ఆప్కు భారీగా ఎంపీలు ఏమి లేరు. ఎందుకంటే లాస్ట్ లోక్సభ ఎలక్షన్లు కూడా ఏమి భారీ విజయాలు సాధించలేదు. కానీ 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆప్ అనూహ్యమైన విజయం సాధించింది. 42% ఓట్లు తెచ్చుకొని ఆప్ 92 సీట్స్ గెలుచుకుంది. పంజాబ్ అసెంబ్లీలో 117 117 ఉంటే 92 ఆప్ గెలుచుకుంది. దానివల్ల చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఆప్ భారీగా గెలుస్తుంది అని. కానీ ఆప్ ఓటు ఏకంగా భారీగా పతనమైంది. 42% నుంచి 26% పతనమైంది. ఇట్స్ ఎ మ్యాసివ్ ఫాల్ ఆప్ ఓటింగ్లో. అయితే బహుముఖ పోటీ ఇక్కడ ఆప్ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపే కాకుండా బీజేపీ శిరోమణి అకాలీ దళ్ కూడా విడిగా పోటీ చేస్తాయి. శిరోమణి అకాలీ దళ్ అమృత్సర్ అన్న పేరు గల సిమ్రాజ్జీత్ సింగ్ మాన్ పార్టీ కూడా పోటీ చేసింది. ఇండిపెండెంట్లు కూడా చేశారు. ఓవరాల్గా ఆప్ ఓటింగ్ భారీగా పడిపోయింది, సీట్లు రాలేకపోయింది. మరి ఎందుకు ఇలా జరిగింది? అంతేకాదు 4 మంత్రులు సిట్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్గా పోటీ చేస్తే ఒక్కరే గెలిచారు. చీఫ్ మినిస్టర్ హోమ్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే గెలిచారు. మిగతా 3 చోట్ల కూడా ఓడిపోయారు. సో ఈ స్థాయిలో ఓటమికి కారణం ఏంటి అని చూస్తే, ఒకటి ఆప్ ఆశించింది ఏంటంటే ఉచిత క్లినిక్స్, మొహల్లా క్లినిక్స్ పెట్టారు, కొత్త స్కూళ్ళు ఓపెన్ చేశారు, 300 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తున్నారు. సో ఈ ఢిల్లీ మోడల్ను పంజాబ్లో కూడా ఇంప్లిమెంట్ చేశాం కదా. అదనంగా కెనాల్స్ను మోడర్నైజ్ చేశారు, ఎందుకంటే అది వ్యవసాయం ప్రధానమైన రాష్ట్రం కనుక. సో వీటి వల్ల కాలువల ఆధునీకరణ, వీటి వల్ల తాము మంచి ఓటింగు సీట్లు తెచ్చుకుంటారని ఆప్ అనుకుంది. కానీ ఆ ప్రభుత్వం పట్ల స్పష్టమైన అసంతృప్తి ఎన్నికల్లో వ్యక్తమైంది. సో ఎందుకంటే మొదటిది 92 ఎమ్మెల్యేస్ ఉంటే ఆప్కు నేషనల్ మీడియా కథనాల ప్రకారం 80 ఎమ్మెల్యేస్ వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఆమ్ ఆద్మీ కాదు ఖాస్ ఆద్మీగా మారిపోయారన్నది విమర్శ. దీంతో పాటు గోధుమ, వరి, వీట్ అండ్ ప్యాడీయే కాకుండా ఇతర పంటలకు మేము మంచి ధర కల్పిస్తామని ప్రామిస్ చేశారు. అందులో కూడా సక్సెస్ కాలేదు. ప్రతి మహిళకు 1000 రూపాయల స్టైఫండ్ ఇస్తామని 2022లో ప్రామిస్ చేశారు. ఈ ప్రామిస్ కూడా అమలు కాలేదు. దాంతోపాటు ప్రజల ఎక్స్పెక్టేషన్, ఎప్పుడు కూడా ఓటింగ్ ఇజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఏమీ పనిచేయనోడు కూడా గెలుస్తుంటాడు, బాగా పనిచేసినోడు ఓడిపోతుంటాడు. కారణం ఏంటంటే ప్రజలు నీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు 95 మార్కులు వస్తాయనుకున్న వాడికి 95కు 94 వచ్చినా వాడు బాధపడతాడు. 50 మార్కులు వస్తాయనుకున్నోడికి 70 వచ్చినా, 30 వచ్చినా, 40 వచ్చినా, 60 వచ్చినా వాడే ఫీల్ కాడు. అందువల్ల వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. ఆ ప్రభుత్వం పైన ఎక్స్పెక్టేషన్స్ అత్యధికం, అండర్ పర్ఫార్మెన్స్ అనే భావన పెరిగింది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వరకు. ఎందుకంటే రాడికల్గా సమాజం మారిపోతుందన్న వాతావరణం క్రియేట్ చేశారు. సో డ్రగ్స్ మొత్తం అంతమైపోతాయని, సివిక్ అడ్మినిస్ట్రేషన్ పౌరపాలన పూర్తిగా మారిపోతుందని, గవర్నెన్స్లో రాడికల్ చేంజెస్ వస్తాయని సో చాలా ప్రజలు ఊహించారు. అది జరగకపోవడం వల్ల ఆందోళన అనేది, ఆ ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనేది కనబడుతోంది. దాని రిఫ్లెక్షనే ఆ 13 సీట్లలో 13 పంజాబ్ సీట్లు 3 మాత్రమే గెలుచుకోగలగడం.